జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్లో పక్కకొరిగిన భవనం. హైడ్రాలిక్ మిషన్ సాయంతో భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు. భవనం పై అంతస్తు నుంచి కూల్చివేత ప్రారంభం. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. ఏపీ శాసన మండలిలో విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీల భారంపై మండలిలో చర్చ. రాష్ట్ర ప్రజలపై భారం వేయడంపై సభ నుంచి వాకౌట్ చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు. వాలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు ప్రభుత్వం షాక్. వేతనం పెంచే ప్రతిపాదన లేదు అని స్పష్టం చేసిన మంత్రి బాల వీరాంజనేయులు. మంత్రి సమాధానంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం. కార్యాచరణ ప్రకటించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించాలి అని డిమాండ్. విశాఖ నగరంలో పెరిగిపోతున్న దారుణాలు, నేరాలు. ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే భయపడుతున్న తల్లిదండ్రులు. నేర నియంత్రణలో ఘోరంగా విఫలమవుతున్న పోలీసులు. పోలవరంపై అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు. వైఎస్ఆర్ పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు అంటూ వ్యాఖ్యలు. కాంట్రాక్టు సంస్థ నుంచి భారీగా కమిషన్లు డిమాండ్ చేస్తున్న బాబు. ఏపీలో ఆగని కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు. గన్నవరంలో 7, తునిలో 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న కూటమి సర్కార్ వేధింపులు. అనంతపురం జిల్లా గార్లదిన్నకు చెందిన నరేంద్రనాథ్ను అరెస్టు చేసిన పోలీసులు. చంద్రబాబు హామీలను ప్రశ్నించడంతో అదుపులోకి తీసుకుని విచారణ. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలకు ఇసుక దందా. గ్రామస్తులు తీసుకెళ్తున్న ఇసుకకు అడ్డంకులు. పచ్చ పార్టీ నేతలకు వంత పాడుతున్న అధికారులు. గ్రూప్ 1 పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ. జీవో 29 అంశంతో పాటు ఇతర పిటిషన్లపై విచారణ. ఇప్పటికే ముగిసిన మెయిన్స్ పరీక్షలు. పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. రిమాండ్ను కొట్టివేయాలి అని వినతి. కొడంగల్ కోర్టుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. చర్లపల్లి జైలు నుంచి మరో 5గురిని తరలింపు. పోలీస్ కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగుబాటు. సురేష్తో పాటు లొంగిపోయిన మరో 2 నిందితులు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. వరంగల్ సభలో రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్. సీఎం స్థాయిలో ఉండి చీటర్లా మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్. అబద్దాలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చాడు అంటూ ధ్వజం. విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా. జైలు అధికారులకు పట్టుబడిన నిందితుడు ఫార్మసిస్ట్ శ్రీనివాస్. పెండింగ్ బకాయిలను విడుదల చేసే వరకు తగ్గేది లేదు అని బీఫించుకు కూర్చున్న డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు. రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ఉన్నా తాళాలు వేసి ఉండటంతో ఆందోళనలో విద్యార్థులు. పాలమూరు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు. అరాకొర వసతులతో చదువులు సాగించడం సాముగా మారిందని ఆవేదన. వెంటనే సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గంలో పోలింగ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి నుంచి వెళ్లి ఓటు వేస్తున్న ప్రజలు. రోజురోజుకు మితిమీరిపోతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు, వేధింపులు తాళలేక ఖమ్మం జిల్లా రాయపట్నంకు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం. మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. మొత్తం 288 నియోజకవర్గాలలో ఓటింగ్. 11 గంటల వరకు 18.14% నమోదు. థానేలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏక్నాథ్ షిండే. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసిన సీఎం. బిట్కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నకిలీవి. బీజేపీ కావాలి అనే బురద జల్లే ప్రయత్నం చేశారు అని సుప్రియా సూలే విమర్శ. జార్ఖండ్లో కొనసాగుతున్న 2వ విడత ఎన్నికల పోలింగ్. 38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు. 11 గంటల వరకు 31.03 ఓటింగ్ శాతం నమోదు.
ఢిల్లీలో కొనసాగుతున్న అతి తీవ్ర కాలుష్యం 450 పాయింట్లపై స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గ్రాఫ్ 4 స్టేజ్ నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం. గయానా చేరుకున్న ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఇండియా కరికోమ్ సదస్సులో పాల్గొననున్న మోదీ. ఇవాళ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాతో తలపనున్న భారత మహిళల టీం. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.